సింగరేణి గనులు ఎందుకు ఇవ్వరో కేంద్రాన్ని నిలదీయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు మంత్రి కేటీఆర్ చురకలంటించారు. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ పద్ధతులపై చర్చలో సింగరేణిపై ఈటెల చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు గనులు నామినేషన్ బేసిస్ ఇస్తారని, తెలంగాణ సింగరేణికి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు కేటీఆర్. ఈటెల రాజేందర్ కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని నిలదీసి అడగండి మంత్రి కేటీఆర్ అన్నారు. గుజరాత్ కు ఎందుకు ఇస్తున్నారు, తెలంగాణకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించాలన్నారు. విశాఖ ఉక్కును ఎందుకు అమ్ముతున్నారో అడగండని, గనులు ఎందుకు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని ప్రశ్నించారు. ఈ రోజు ఈ దేశంలో జరుగుతున్నది ఏందో మాకంటే వారికి కూడా తెలుసు అధ్యక్ష, వారి మనసు కూడా తెలుసు వాస్తవం ఏందని. ఒక వ్యక్తి అధ్యక్ష, వీఆర్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ స్టేట్, వీఆర్ నాట్ వన్ ఇండస్ట్రియలిస్ట్ ఫ్రెండ్లీ స్టేట్, ఫ్రెండ్లీ గవర్నమెంట్ లైక్ దెమ్. ఒకరి కోసమే పనిచేసి తమ దోస్తుల కోసం పనిచేసే ప్రభుత్వం ఇక్కడ లేదు అధ్యక్ష. వారు బొగ్గు గని కార్మికుల గురించి ఇంత ఆవేదనగా చెప్పినారు. చెప్పమనండి అధ్యక్ష. కోల్ ఇండియాలో వారి ఆధీనంలో పనిచేసే కోల్ ఇండియా కంటే ఈరోజు సింగరేణి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నమాట వాస్తవం కాదా? సింగరేణి ఆధ్వర్యంలో పనిచేస్తున్న జెన్కో, అదే విధంగా అక్కడ ఉన్న బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు 91.6% PLF తో భారతదేశంలోనే ప్రైవేట్ విద్యుత్ కేంద్రాల కంటే, ప్రభుత్వ రంగ విద్యుత్ కేంద్రాల కంటే, కోల్ ఇండియా దగ్గర ఉండే సంస్థల కంటే అత్యధిక PLF సాధిస్తూ కేంద్ర ప్రభుత్వ అవార్డు వరుసగా 6 సార్లు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈ రోజు తుక్కు కింద అమ్ముతున్నది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా? ఏ కారణం చేత అమ్మాల్సి వస్తున్నది విశాఖ ఉక్కును? ఇదే పద్ధతుల్లో గనులు అలాట్ చేయకుండా ముందు ఖతం చేస్తారు. ఏదైతే ఆక్సిజన్ ఉంటుందో దాన్ని కట్ చేస్తారు. కట్ చేసినాక ఆఖరికి పేషెంట్ సిక్ అయిపోయిందని చెప్పి అమ్మేస్తారు. ఇది కూడా గదే కథ అధ్యక్ష. విశాఖ ఉక్కును తుక్కు కింద అమ్మే క్రమంలో ఆనాటి ప్రభుత్వం అనుసరించిన విధానం ఏంటంటే గనులు ఇయ్యలేదు. మొదలు గనులు ఇయ్యకుండా ఆక్సిజన్ కట్ చేసి తర్వాత నష్టాల్లో పడ్డదని చెప్పి దివాలా తీసిందని ఒక బోర్డు తొలగించి ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్రేసినట్టు అదే స్ట్రాటజీ, అదే వ్యూహం ఈ రోజు మీరు సింగరేణి విషయంలో మీ ప్రభుత్వం అవలంబిస్తున్నది. నేను సూటిగా అడుగుతాను రాజేందర్ గారు, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేమో గనులు ఇస్తారు నామినేషన్ బేసిస్ లో, తెలంగాణకి ఎందుకు ఇయ్యరు, సింగరేణికి ఎందుకు ఇయ్యరు? మీకంత చిత్తశుద్ధి ఉంటే, మీకంత ప్రేమ ఉంటే సింగరేణి కార్మికులకు మీద పోండి, కేంద్రంలో గల్లబట్టి అడగండి, నిలదీయండి. ఎందుకు ఇయ్యవు? గుజరాత్ కి ఎట్లు ఇస్తావు, ఇక్కడ ఎందుకు ఇయ్యవు అడగండి. అదే పద్ధతిలో ఇంకో మాట అడగండి, విశాఖ ఉక్కును ఎందుకు అమ్ముతున్నారు అడగండి. ఎందుకు అక్కడ గనులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసి అడగండి.